ప్రశస్తమైనటువంటి దేవుని యొక్క నామానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. రైట్, మళ్ళొకసారి చెప్తాం అందరం కలిసి. 1 2 3 గో. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఇదే మాట. పాపులను రక్షించడానికి ఈ లోకానికి ఎవరు పాపులు అంటే అందరం పాపులు, మన అందరికీ తెలిసినటువంటి విషయాలు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసరికి లోకం ఎలా ఉంది, లోకం పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయాల. క్రిస్మస్ను గురించిన అన్ని వచనాలు మనకు కంఠస్థమేనండి. లూకా సువార్త 2వ అధ్యాయం చెప్పమంటే చాలా మంది మీరు ఇక్కడ అప్పచెప్పేయగలరండి. అన్నీ తెలుసు. కానీ పాపులను రక్షించుటకు ఏ సమయంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు మనకు తెలుసు. ప్రవచనాలు మీకా గ్రంథం చదివారు, ఇందాక చెప్పారు. యెషయా గ్రంథం ఉంది ఏమండి. ఆది కాండంలో 1వ అధ్యాయంలోనే మన పోలికలు మన రూపంలో మనిషి నరుణ్ణి మనం చేద్దాం. అక్కడి నుండి మొదలు పెడితే అనేక ప్రవచనాలు ప్రతి గ్రంథంలో కూడా, ప్రతి పుస్తకంలో కూడా వ్రాయబడి ఉంది. అన్ని మత గ్రంథాల్లో యేసు యొక్క పుట్టుకను గురించి వ్రాయబడి ఉంది. రీసెంట్గా మొన్న నేను ఒక యూట్యూబ్లో ఒక చూశాను. ముస్లిం అయినా కానీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, మీకు తెలుస్తూ ఉంటుంది, ఈ మతాల మీద మాట్లాడతారు. ఆయన చెప్పారు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, అది నా గ్రంథంలో ఉంది కాబట్టి యేసుక్రీస్తు దేవుడని నేను నమ్ముతున్నాను. ఒక ముస్లిం అని చెప్తా ఉన్నటువంటి ఈ చక్కని మాట నాకు బాగా నచ్చింది. ఆ మాట అంటే అన్ని గ్రంథాల్లో ఆ యేసు కొరకు వ్రాయబడింది. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చినటువంటి సమయం మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా. పాత నిబంధన ఆఖరి పుస్తకం చెప్పండి, మలాకి నుండి మత్తయి సువార్త వరకు మధ్య 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ ఒకటి ఉంది. అందరికి తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అయితే సంతోషంగా ఉండండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. పాత నిబంధన ఆఖరి పుస్తకం అనేటువంటి మలాకి నుండి మత్తయి సువార్త వరకు మధ్య 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 400 సంవత్సరాల్లో దేవుడు మనుషులతో మాట్లాడడం లేదు, మనుషులు దేవుడిని పూర్తిగా మర్చిపోయారు. అర్థమైందా మీకు ఈ విషయం? 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడలేదండి. దేవుడు ఎక్కడున్నారో ఎవరికి తెలియదండి. ప్రవక్తలు లేరండి, ప్రవచనాలు లేవండి, పాస్టర్ గారు లేరండి. దేవుడి నుండి వచ్చేటువంటి వార్త మనుషులకు ఏమీ తెలియడం లేదండి. ఆయన చాలా సైలెంట్గా ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు 400 సంవత్సరాలలో ఆయన మౌన కాలంలో లోకం ఏమైపోయింది తెలుసా? విచ్చలవిడితనం పెరిగింది. ఎవడి ఇష్టానుసారంగా వాడు బ్రతుకుతూ ఉన్నాడు, ఎవడి ఆలోచన వాడిదే నెరవేర్చుకుంటున్నాడు. తల్లి తండ్రుల మీద పిల్లలకు గౌరవం లేదు, పెద్దవారి మీద పిల్లలకు ఎటువంటి గౌరవం లేదు, ప్రేమ లేదు, అవగాహన లేదు. రక్తపాతం భూమి మీద జరుగుతూ ఉంది. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. రాజులు చెరపట్టబడతా ఉన్నారు, మనుషులు నలగొట్టబడతా ఉన్నారు. లోకంలో శాంతి లేదు, లోకంలో సమాధానం లేదు. 400 సంవత్సరాలు మనుషులు చీకటిలో మగ్గిపోతున్నారు, పాపంలో మగ్గిపోతున్నటువంటి సమయంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్. కొంచెం చేతులు ఉపయోగించండి, చలి తగ్గుతుంది. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. 400 సంవత్సరాల్లో మనుషులు నలిగిపోతుంటే అలాంటి సమయంలో ఒక తండ్రి ఇక తట్టుకోలేక ఆయన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి ఆయన పంపడానికి ఇష్టపడ్డాడు. నాకు తెలిసిన కొన్ని పుస్తకాల ఆధార ప్రకారంగా నేను మీతో మాట్లాడుతున్నాను. చాలా మంది అప్పటికే మెస్సియా పుడతాడని చాలా మంది కన్యకలు, చాలా మంది స్త్రీలు పెళ్లి చేసుకోకుండా కన్యకలుగానే జీవితాన్ని ముగించేశారు. చాలా మంది స్త్రీలు వివాహాలు చేసుకోకుండా మెస్సియా నా గర్భాన్ని పుడితే బాగుండేనని ఎదురు చూసి 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 చాలా మంది కాలం చేసేసారు, చాలా మంది చచ్చిపోయారు. తండ్రి అనుకున్నటువంటి గడియ రానే వచ్చింది. ఆ సమయానికి
ఇక దేవుడు మనుషుని యొక్క పాపాన్ని తట్టుకోలేక, మనుషులు భూమి మీద వారి యొక్క జీవిత విధానాన్ని ఆయన సహించలేక, భరించలేక, ఈ మనుష్య జాతి ఏమైపోద్దో అని కరుణించి, కనికరించి ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకానికి ఒక కన్యక నిండుకొని పరిశుద్ధాత్మ సహాయము ద్వారా యేసు క్రీస్తును మనకు అందించినారు. అందుకే ఈ రోజు మనం ఇక్కడ కూర్చుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే బుద్ధిగా కూర్చోబెట్టే పండగ ఏదైనా ఉందంటే భూమి మీద ఇది ఒక్కటే, క్రిస్మస్ పండుగ. మళ్ళా నెక్స్ట్ మంత్ వస్తుందండి ఒక పండుగ అండి. శుభ్రంగా తలస్నానం చేస్తారు, నీట్గా ధైర్యపోతాడు ఏమండి. సరిగ్గా ఒక కోడి శంకర వేసుకొని పోతాడు, రక్తపాతం, అంతే కదా. ఏముంటుంది చెప్పండి? మంచిగా స్నానం చేస్తారు, కొత్త బట్టలు వేసుకుంటారు. శంకర మాత్రం ఏముంటుంది? ఒక కోడి పుంజి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కత్తి కొడతాడు, రక్తం. జ్ఞానాన్ని, మంచితనాన్ని, సమాధానాన్ని, బుద్ధిని ఇచ్చేటువంటి పండగ ఏదైనా భూమి మీద ఉందంటే ఇది ఒక క్రిస్మస్ పండుగ మాత్రమే. ప్రపంచ పండుగ. ఎవరైనా మనకందరం వింటున్నటువంటి మాటలే. ఎవరికైనా 1, 2, 3, 5, 10 బర్త్డే జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారికి 2024వ సంవత్సరపు బర్త్డే చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడా నా బర్త్డే చేయండి అని? యేసు ప్రభు చెప్పాడు, నా బర్త్డే మీరు రెగ్యులర్గా కంటిన్యూగా బేభత్సంగా చేసేయండి అని చెప్పాడు. ఆయన ఏం చెప్పలేదండి. సౌమ్యుడిగా వచ్చాడు, 3.5 సంవత్సరాల పరిచర్య చేశాడు. 2024 సంవత్సరాల బర్త్డే జరుపుకుంటున్నటువంటి ఏకైక శ్రేష్టమైన దేవుడు అన్న ఉంటే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఎక్కడ దర్శనం అయిపోతుందో, ఎక్కడ ప్రజలు నశించిపోతున్నారో, ఎక్కడ బుద్ధి లేకుండా తిరుగుతున్నారో అక్కడ ప్రజలను ఉద్ధరించడానికి, రక్షించడానికి, ప్రేమించడానికి వారికి ఒక మార్గంగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే ఆయన్ని చరిత్రకారుడు అన్నారు. నేను మొట్టమొదట వచ్చినని మీకు జ్ఞాపకం చేసి ఉంచాను. అందుకే పాపులను రక్షించడానికి ఆ మాటను అలా మనం జ్ఞాపకంలో పెట్టుకుంటే, ఆయనను నేటి ప్రజలు అనేక మంది దూషిస్తూ ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఎవడైనా కూడా యేసును గూర్చినటువంటి చరిత్ర తెలియకుండా మాట్లాడతాడని అర్థం. ఏమండి, ప్రపంచ మేధావులు యేసు వెనకాల పరిగెడుతున్నారండి ఆయనకు కావాలని. పరిశుద్ధ గ్రంథం మాకు కావాలని గుండెలకు హత్తుకొని పరిగెడుతున్నారు. ధనికులు, మేధావులు, జ్ఞానవంతులు, భూమి మీద విలువైనటువంటి ప్రజలు. యేసు ప్రభు వారు ఎంత కంఫర్టబుల్ అంటే ఫ్లెక్సిబుల్ అని చెప్పాలి. పేదవాడు మొదలుకొని ధనికుడి వరకు అందరినీ ఆయన హత్తుకునేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమమయుడు. అందుకే ఆయన బర్త్డే ఇంకా జరుగుతుంది. ఆయనే కఠినాత్ముడు అయితే మనం బర్త్డే చేస్తామా? పాపములో మగ్గిపోతున్నటువంటి 400 సంవత్సరాల ప్రజలతో పాటు ఈనాటికి ఇప్పుడు ఉన్నటువంటి మనల్ని కూడా రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడండి. పాత నిబంధన అంతట్లో ఆయన కొరకు ఎలాంటి ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాలన్నిటినీ ఆయన నెరవేర్చాడు. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆయన మహాపురుషుడని లోకం ఎందుకు తెలుసుకోలేకపోతుంది? యేసుక్రీస్తు చరిత్రకారుడని చెప్పడానికి మనందరికీ రెగ్యులర్గా తెలిసిన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం, అవునా? ఓకే, అది స్పెషల్ స్టార్, అది గుర్తింపదగినటువంటి నక్షత్రం. ఆ నక్షత్రంలో ఒక ప్రత్యేకత ఉంది. అన్ని నక్షత్రాలు ఒకలా ఉంటే ఆ నక్షత్రం దారి చూపే నక్షత్రం, నడిచే నక్షత్రం, ప్రయాణం చేయగలిగినటువంటి నక్షత్రం, ఒక ప్రత్యేకత ఉంది. చరిత్రకారుడని ఎందుకు నమ్మలేకపోతుంది లోకం? ఆయన కన్యకకు పుడతాడని చెప్పినటువంటి అనేక గ్రంథాల్లో
వింటూ వింటూ కూడా ఎందుకు ఈ లోకం నమ్మలేకపోతుంది? ఎందుకు యేసు ప్రభు నామాన్ని ఇంకా వారి మోకాలు వంగలేకపోతుంది? ఓకే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం పుడితే, యేసుక్రీస్తు మళ్ళా శిలువ మీద చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది, లోకమంతా చీకటి కమ్మింది, దేవాలయపు తెర మధ్యకు చిరిగిపోయింది. ఆయన పుట్టినప్పుడేమో వెలుగు వచ్చింది, ఆయన చనిపోయినప్పుడు లోకం అంతా కూడా చీకటి కమ్మింది. ఎందుకు యేసుని ఇంకా మీరు నమ్మలేకపోతున్నారు? యేసుని ఎందుకు ఇంకా నా కొరకు, పాపములో ఉన్నటువంటి నేను నా కొరకు, మా కొరకు వచ్చాడని ఎందుకు మనం పూర్తిగా ఆయన ముందు లోబడలేకపోతున్నాం? గ్రామాలు యేసు వైపుకు తిరిగిపోవాలండి. గ్రామాలు ఈయన చరిత్ర ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. ప్రతి వారికి యేసు యొక్క చరిత్ర అవసరమై ఉంది. ఏమండి, భూమి మీద ఎన్నో రకాల పుస్తకాలు రాస్తూ ఉన్నారు. మాస్టర్ పుస్తకాలు రాస్తారు, మత గ్రంథాలు ఉన్నాయి, ఆఫీసులకి పేపర్ కావాలి, అన్నిటికీ కావాలి ఈ పేపరు. కానీ ఈరోజు అత్యధికంగా ఈ పేపర్ ఉంది కదా, పేపరు బైబిల్ గ్రంథం కోసమే వ్రాస్తున్నటువంటి పుస్తకాలకు మాత్రమే అత్యధికంగా వాడబడుతుందంట పేపరు. ఎంతెంత గొప్ప గొప్ప వారందరూ కూడా యేసుని గురించినటువంటి ఆలోచనలో బ్రతుకుతుంటే, చాలా మంది దేవునికి వ్యతిరేకంగా రావాలని ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు. ఎవడు పాపి ఒక్కొక్కడు ఒప్పుకోడు. మనం ఒప్పుకున్నాం మన పాపులమని. పాపి అని ఒప్పుకోలేనటువంటి వాడు, మొండితనంగా వెళ్ళేటువంటి వాడు యేసు కోసం తెలుసుకుంటే, యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎవరిని ఉద్ధరించడానికి ఈ లోకానికి వచ్చాడో, ఎవరిని బాగు చేయడానికి వచ్చాడో, ఎవరిని రక్షించడానికి వచ్చారో అర్థమవుతుంది. యేసు లాంటి మనస్సు కలిగిన వాడు భూమి మీద ఎవ్వడు కూడా లేడండి. ఆయన లోక రక్షకుడని ముందే దూతలు తెరచి చెప్పబడింది, సువార్తను ప్రకటించబడింది. నేను ఒక మాట చెప్పాలి, వీధుల్లో క్రీస్తు నేడు పుట్టాను హల్లెలూయా అంటూ, రాజులకు రాజు పుట్టాడని పాటలతోటి, రక్షకుడు ఉదయించినాడట అన్న పాటలతోటి ఓ వీధుల గుండా సువార్తను ప్రకటిస్తున్నారు, క్యారల్స్ చేస్తున్నారు. ఇప్పుడు చేస్తాం మన క్యారల్స్ ఎవరు చేశారు చెప్పండి? ముందు దేవదూతలు. యేసు పుట్టిన తోడనే పరలోకపు వీధుల గుండా దేవదూతల సమూహం అంతయు కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని పాడుకుంటూ క్యారల్స్ చేశారు. ఇప్పుడు చేస్తాం మన క్యారల్స్. దేవదూతలే చక్కగా వారు క్యారల్స్ చేశారు, ఆకాశపు వీధుల గుండా పాటలు పాడుకుంటూ వెళ్ళారు. దేవుని పిల్లరా, క్రీస్తును గూర్చినటువంటి వార్త నశించిపోతున్నటువంటి వారికి వెరితనమే, కానీ ఆ వెర్రి వారికి ప్రకటించడానికి ఈరోజు మనందరినీ వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పని నిమిత్తము పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఎలాగైతే వచ్చారో, ఆయన ఏ బాధ్యత అయితే నీపై నాపై ఉంచాడో ఆ బాధ్యతను నెరవేర్చవలసినటువంటి భారం మనపై ఉంది. మీరు నమ్ముతారా? ఎన్నిసార్లు మా వ్యాన్లు కొండల మీద వెనక్కి జారిపోయినాయి. ఆయన వస్తాడేమో అనుకున్నాను. మా టీంలో ఒక ఆయన వ్యాన్ జారిపోతుందండి, కొండ మీద సిమెంట్ మట్టి ఉంది, అక్కడ జారిపోతుంది, లోయ, వ్యాన్ తిప్పడానికి ప్లేస్ లేదు. చిత్రాడ శ్రీనండి, అన్నయ్య మీరందరూ దిగండి, పోతే నేను ఒక్కడే పోతాను, దిగితే వ్యాన్ దిగుతుంది, లేకపోతే వ్యాన్తో పాటు వెళ్ళిపోతాను, నాకు నో ప్రాబ్లం అట్ ఆల్. దేవుని పనిలో నా ప్రాణం పోతే అంతకన్నా సంతోషమేం కదా. ఒకసారి సుమారు 25 మంది ఉన్నాను వ్యాన్లో, సువార్తకి వెళ్ళాం. వర్షం వచ్చేసింది, జిగురుమట్టి జారిపోతుంది, లోయ, ఒక పక్కన కొండ. 25 మందిని వదిలేసేసి వెనకాల తొట్టులో డ్రైవర్ దూకు పారిపోయాడు సార్. సొంత కొత్త వ్యాన్ అండి, డ్రైవర్ శ్రీబాబు ఉన్నా బాబు, మా సతీష్ కూడా ఉన్నారు. 25 మంది ఉన్నామండి, డ్రైవర్ దూకు పారిపోయాడు సార్, మళ్ళీ మాకు కనబడలే.
మా వాళ్ళు గబగం దిగి ఆడపిల్లలందరూ అటువైపు తోసేసి వ్యాన్ అలా పక్కన నెట్టారు, లేదంటే 25 మంది గాల్లో కలిసిపోయి సేవ కొరకు క్రీస్తు వార్తను ప్రకటించని కొరకు మా ప్రాణాలను ఫలంగా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సువార్థికులను ప్రోత్సహించండి. సంగమా, మీరు కూడా బాధ్యత మీకుంది. యేసుప్రభు మేము పూర్తిగా ప్రభుని నమ్మేసుకున్నామండి, అయ్యి బాబోయ్ ఇంక మాకు దేవుడేనండి, మాకు ఏం ప్రాబ్లం లేదండి, రెండవ రాకలు వచ్చినప్పుడు లేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత డైరెక్ట్ టికెట్ అని మనకంటే యేసుప్రభు మిమ్మల్ని రానిచ్చాడు. ఆత్మను జత చేసి తీసుకెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. ఆత్మను జత చేసి తీసుకెళ్ళాలి. ఇది ఆత్మీయ వ్యాపారం, ఇది డబ్బు వ్యాపారం కదండి. దేవుని సేవ అంటే మేడలో బిద్దులు కట్టుకొని యేసుముడిలో బొబ్బనకు కాదండి. దేవుని పరిచర్య అంటే విశ్వాసి మొదలుకొని సేవకుడి వరకు, పాస్టర్ గారి వరకు, మిషనరీ, సువార్తికుడు అందరం కలిసి పనిచేస్తేనే దేవుని రాజ్యము త్వరగా కట్టబడుతుంది, స్థాపించబడుతుంది. నూతన ఆత్మలు దేవుని సన్నిధికి వస్తాయి. సువార్త అనేటువంటిది ఒక ఆయుధం. ఈ సువార్తను మనం పట్టుకొని వెళ్ళిపోతా ఉంటే చాలా మంది చెప్తారు, సువార్త చేయవాని పాదములు పర్వతముల మీద. చాలా మంది వదిలేస్తారు పాపం, ఎందుకంటే మన వాళ్ళు కొండలెక్కలేరు కదా. ఇక్కడ దాకా తినేసి ఇంకేం కదలదు. ఆశీర్వాద పాత్ర ఒకటి ఉంటుంది, ఎదర పాత్ర ముందు వెళ్తుంటుంది, ఈయన వెనకాల వెళ్తూ ఉంటాడు. వాళ్ళు కొండలెక్కరు. ఆ వాక్యం ఏముంది? సువార్త చేయవాని పాదములు పర్వతముల మీద. అక్కడికి ఎక్కరు. ఇక్కడే ఈ క్రిస్మస్లో మనం 100 మంది ఉన్నామో 150 మంది ఉన్నామో అందరం కలిసి నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి ఎలా అయితే వచ్చాడో, ఏ మాట అయితే ఆయన మనకు నేర్పించి వెళ్ళాడో, ఈ రోజు నుంచి ఆ బాధ్యతను మనం భుజం మీద వేసుకొని మోయగలిగితే ఆ వాక్యాన్ని మనము నెరవేర్చినటువంటి వారమై అవుతాము. దేవుని రాజ్యము విస్తరించబడుద్ది, దేవుని రాజ్యము ప్రకటించబడుతుంది, నశించిపోతున్న మనుషులు రక్షింపబడతారు. ఈ చరిత్రకారుని మనం బోధించకపోతే, ఈ చరిత్రకారుని మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళకపోతే ఈ పాపం నీది నాది, ఇంకా మనం పాపులంగానే మిగిలిపోతాం. అర్థమైందా? చివరికి ఎవడైతే సువార్తను యేసుప్రభుని అంగీకరించి సువార్తను ప్రకటన చేయలేదో వాళ్ళు కూడా పాపుల లిస్టులోనే ఉంటారు. నువ్వు ఒక్కడవు పరలోకం వెళ్ళలేవు. నీతో ఇంకొక ఆత్మను జత చేసి తీసుకెళ్ళాలి. తలాంతులు మనకు గుర్తున్నాయా? ఒకడికి 5 తలాంతులు ఇస్తే 10 చేశాడా లేదా? ఏమండి, డబల్ అయిందా లేదా? అలా చేసినటువంటి వరం కలిగిన వారమై ఉండాలి, భారం కలిగిన వారమై ఉండాలి. పాపులను రక్షించడానికి నీకు బాధ్యత ఉంది. మర్చిపోద్ది ఈ మాట. నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి నీకు బాధ్యత ఉంది. ఈ చరిత్రకారుడి కోసం చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. అంటే ఒక్క మాటలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 వచనంలో చెప్పబడిందండి. 42 తరాల చరిత్ర. అవునండి. అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడుగు యేసుక్రీస్తు, ఇంకా కిందకి వెళ్ళిపోతే చెరపట్టబడిన, అలాగే 42 తరాలు. ఒక వచనంలో ఎంత చరిత్ర రాయబడితే ఈ చరిత్రకారుని కోసం మనం ఎలాగ మౌనంగా ఉండగలం? నేను శ్రీ సంతోష్ గారి కోసం పొగుడుతాను అనుకోకండి, కానీ శ్రీ సంతోష్ గారికి సువార్త అంటే ఎంత ఇష్టము అంటే చాలా చాలా ఇష్టం. మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందంటే, 2 సార్లు అక్కడికి వెళ్ళామండి. ఎక్కడికి? మనోహర్పూర్ వెళ్ళాం. గ్రహం స్టీన్స్ గారు దొరగారిని 2 కొడుకుల్ని చంపేశారు కదా, గుర్తుందండి మీ అందరికీ? ఒరిస్సాలో. మా దగ్గర డబ్బులు లేవండి, వెళ్ళిపోయాం, రిటర్న్ కూడా వచ్చేసాం. మీరు నమ్ముతారా? 24 గంటల కంటే ఎక్కువ ట్రైన్లో నిలబడి వచ్చేసాం. దేవుని కొరకు ఏదో ఒక చోట సేవ చేయాలి, తెలుసుకోవాలి, చరిత్రను తెలుసుకోవాలి, సువార్థికుల కోసం తెలుసుకోవాలా. మీరు కూడా ఎంతమంది అయితే ఇక్కడ సువార్త చేస్తున్నారో బ్రదర్స్, మీరు కూడా సువార్త యొక్క చేసేస్తున్నాం కాదు, అందరూ చేస్తారు సువార్త, అది కాదు. సువార్త లోతు తెలుసుకోవాలి. సువార్తను మనం
మనకంటే ముందు హతసాక్షులైపోయిన వారి యొక్క జాబితా ఎంత ఉందో, వాళ్ళు ఎలా చనిపోయారో, ఎలాగ సువార్తను ప్రకటించారో, ఏ గంజి తాగి సువార్తను ప్రకటించారో. ఇదే కాకినాడలో తెంపిని దొరగారు ఉన్నారు, చనిపోయారండి. ఆయన సమాధి ఇక్కడే ఉంది, జగన్నాపూర్లో ఉంది. ఇక్కడికి వచ్చి సువార్తను ప్రకటించి ఏదో ఒక మడ్డి పట్టినటువంటి నాచు పట్టిన గ్లాసులో మజ్జిగ తాగి చనిపోయాడు సువార్త ప్రకటించి. ఓకే, ఇలాంటి జాబితా మనం తెలుసుకుంటే మనం క్రీస్తు కోసం ఎంత చేసేసాం. ఏదో దేశాల నుంచి వచ్చి ఇక్కడ చచ్చిపోయారు మన కోసం, వాళ్ళు ఇక్కడ సమాధి చేయబడ్డారు. వాళ్ళు ఊరు కాదు, వాళ్ళు మనుషులు కాదు. ఇక మనం ఏంటండి, యేసులో ఎంత స్వచ్ఛత ఉందో, యేసులో ఎంత ప్రేమ ఉందో, యేసులో ఎంత గొప్పతనం ఉందో, ఆ గొప్పతనాన్ని మనము ప్రకటన చేయవలసినటువంటి బాధ్యత ఉంది. వెళ్ళిపోవాలి. ఏమండి, మేము విశ్వాసులం అండి, మేము ఇక్కడే ఉంటామండి, మా పాస్టర్ గారు ఏది చెప్తే అదే చేస్తామని అంటే నువ్వు అక్కడే ఉంటావు జీవితాంతం కూడా. నీలో భక్తి పెరగదు. ఎవడు మనస్సు కట్టుకొని దేవుని సువార్తని చేస్తాడో ప్రతి వారికి కూడా దీవించబడతారు. నీకు ఆత్మ తృప్తి ఉంటుంది, నీకు సమాధానం కలుగుద్ది. ఆ సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకు సమాధానం దొరికింది, ఆ సమాధానంలోనే ఉంటున్నాం. ఆ సమాధానాన్ని మరి ప్రకటించొద్దా? నేను పెద్ద ప్రసంగాలు చేయడానికి రాలేదు, కానీ ఒకే ఒక మాట, ప్రతి విశ్వాసి కూడా ఒక సువార్తికునిగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మొట్టమొదటిలో ఒక మాట రాశా, అంటే బాగుందని తర్వాత మళ్ళా మార్చాను. విశ్వాసిగా జీవిస్తూ సువార్తికునిగా చచ్చిపో. చెప్పండి ఒకసారి అందరూ. నన్ను అంటున్నారు కదా మీరు అందరూ కలిసి, నన్ను అంటున్నారు మీరు అందరూ. ఈసారి చెప్దాం, నేను చెప్పండి సువార్తికునిగా విశ్వాసిగా జీవిస్తూ సువార్తికునిగా చచ్చిపోతాను. ఇంకొకసారి చెప్పండి, నేను విశ్వాసిగా జీవిస్తూ సువార్తికునిగా చచ్చిపోతాను. పనికిరాని వాటి కోసం మాఫియా వాళ్ళు సైనడ్ దగ్గర చచ్చిపోతారు, తినేసి అయ్యో నోట్లు పెట్టుకుని చచ్చిపోతారు కదా. పనికిరాని దానికోసం, నిత్యత్వమైనటువంటి పరలోక రాజ్యాన్ని ఇచ్చేటువంటి దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోవాలి సంఘం. ఎంత రక్తం చిందిస్తే క్రైస్తవులు అంత ఫలభరితం. విత్తనం అదేనండి. ద బ్లడ్ ఆఫ్ ది మార్టిన్, సీడ్ ఆఫ్ ది చర్చ్ అని ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. చెప్పండి ఒకటే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. బ్లడ్ ఆఫ్ ది మార్టిన్, సీడ్ ఆఫ్ ద చర్చ్. బ్లడ్ ఆఫ్ ది మార్టర్స్, హతసాక్షుల యొక్క రక్తము సంఘానికి విత్తనం అంట. ఎంతమంది మనం రక్తం చిందిస్తే అంత ప్రబలపోతుంది. గ్రహం స్టెయిన్స్ గారు చనిపోయేసరికి క్రైస్తవ్యం చాలా తక్కువ. ఇప్పుడు నెక్స్ట్ మంత్ జనవరికి మేము వెళ్తున్నాం. శ్రీ సంతోష్ గారు కూడా నాతో ప్రయాణం చేయబోతున్నారు. మీరు కూడా యూట్యూబ్లో చూడబోతున్నారు లైవ్. గ్రహం స్టెయిన్స్ గారు ఎక్కడైతే హతసాక్షి అయ్యారో ఆయన కొడుకులు, రేపు 21వ తారీఖు నుంచి 23 వరకు 3 రోజులు మేము అక్కడ ఉండబోతున్నాం. అక్కడి నుంచే లైవ్ ఇవ్వబోతున్నాం, అక్కడి నుండే మాట్లాడబోతున్నాం. అక్కడి నుండే చాలామంది సువార్తికులను అక్కడ జరిగినటువంటి సన్నివేశం ద్వారా, స్థితి ద్వారా, పరిస్థితి ద్వారా సువార్తికులను మేము అనేక మందిని పెంపొందించబోతున్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం. అక్కడ మా కోసం చాలామంది ఉన్నారు. 3000 మంది అక్కడ కూడుకోబోతున్నారు. గ్రహం స్టెయిన్స్ గారు చనిపోయేసరికి సంఘం లేదండి, చిన్న కొద్ది మంది ఉన్నారు. ఈరోజు 25 సంవత్సరాల తర్వాత ఆయన ఎక్కడ రక్తం కార్చాడో ఆ స్థలానికి మేము వెళ్తున్నాం. 3000 మంది 3 రోజులు అక్కడే ఉంటారు. 3000 మంది 3 రోజులు అక్కడే భోజనం, అక్కడే నిద్ర చేస్తాం. అక్కడ వాక్యం బోధించబోతున్నాం మేము కూడా. అక్కడ యూత్ అంతా కూడా 400 మంది యూత్ మా వెనకొండి పనిచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈఎస్ఎస్ టీం వారు కూడా మీకు వీలైతే రండి. నాతో సువార్త ఒట్టి చేతులతో కుదరదు, డబ్బు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే ఏదో చేసామంటే మన ఇంటి పక్కడు మనం చెప్పేస్తే తినేడు. మన ఇంటి పక్కడు దూరం వెళ్ళి చేస్తే ఏంటంటారు, వాక్యం ఏముంది, దూరదేశం నుంచి ఇచ్చిన వాక్యం చాలా చక్కగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. నేను సువార్తకు మా వాళ్ళు కూడా ఒకటినే తీసుకెళ్ళాం. మొదట్లో అంతా చాలా ఖర్చు పెట్టాను. ఎంతో కొంత ఇవ్వాలి. సువార్త పని ఎలా జరుగుద్ది?
ఓ బ్యాగ్ కట్టుకొని నేను బైబిల్ పెట్టుకొని వెళ్ళి ఏదంటే చెప్పితే ఎవడో నమ్ముకోడు. నేను ఏదో మిషనరీలు మనకు నేర్పించారు, ఏదో ఒకటి వారికి చేసి యేసు క్రీస్తు మాటలను బోధిస్తే రక్షింపబడతారు. ఈ సువార్తను చేసేవాళ్ళు, నేను ఒక మాట చెప్పనా, పాస్టర్ గారుల కంటే చాలా గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన పాదాలు కట్టలేదు ఏమంటే, మనం ఎంత దూరమైనా చెట్టు కింద ఉండొచ్చు, విమానం కూడా ఎక్కొచ్చు. ఏమండి, నేను 30,000 రూపాయలు స్టార్టింగ్ 2011లో ఏప్రిల్ నెలలో 30,000 రూపాయలు అప్పు చేసి ప్రారంభించాను సార్, మన్యులో మహానీయుని సువార్త. ఈరోజు 15 సంవత్సరాల్లో 475 క్రూసెడ్స్ పెట్టానండి ట్రైబల్స్లోనే. అందరికీ అన్ని చోట్ల భోజనం పెట్టామండి, అన్ని చోట్ల బట్టలు ఇచ్చామండి. ఆ బట్టలు అధిక శాతం మా మనోరమామ గారి మామూలు చీరలు ఎవరండి, 150 రూపాయల చీరలు ఇచ్చేస్తారనుకున్నాడు. చీర గడి మళ్ళీ చీర చూస్తే మతిపోద్ది, ఈ చీర మా ఆవిడికి పెట్టిపోతే బాగుంటుందేమో అనిపించేస్తుంటుంది. అంత మంచి చీరలు ఇచ్చేస్తారు. ఎంతమంది వస్తే అంతమందికి. ఒడిలో ఉన్న చంటి బిడ్డ దగ్గర నుంచి, సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు, అక్కడ 400 మంది ఉండి 500 మంది ఉండి ఎవరికొరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి వస్తామండి. క్రిస్మస్ అంటే ఏంటి? మీరు ఎంతమంది తీసుకున్నారు, ఎంతమందికి ఇచ్చారు? మన దగ్గర జవాబులు ఉండవు. ఎందుకంటే మనం ఇంకా నూతులోనే ఉన్నాం, ఇంకా బావిలోనే ఉన్నాం. ఇచ్చిన వారిని బట్టి దేవునికి స్తోత్రాలు, అంటే తీసుకున్న వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. కానీ ఉన్నదంతా ఇచ్చినటువంటి ఆమెను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆమేన్. ఈ క్రిస్మస్లో ఒక మంచి మాట, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా అయితే వచ్చి ఆ పనిని మనకు అప్పగించారో ఆ పనిని త్వరగా చేయవలసినటువంటి బాధ్యత మనది. ఈ పాదాలు నడిచినప్పుడే దేవుని పని చేసేయాలి. దేవునికి స్తోత్రం. మన నోరు మాట్లాడినప్పుడే దేవునిని ప్రకటన చేసేయాలి. మా హైయెస్ట్ వాకింగ్ ఎంత తెలుసండి, నా టీంలో సుమారు 60 కిలోమీటర్ల అప్ అండ్ డౌన్ మేము నడిచామండి. మామూలు సాదా రోడ్డు అనుకున్నారు కనుక ఇలా ఉంటాయి కొండలు, ఇలా ఎక్కాలి, మనిషి ఇలా వెనక్కి వెళ్తాడని. దిగేటప్పుడు ఇలా దిగితే కుదరదు, బొట్టన వీళ్ళు సపోర్ట్ చేసి దిగాలి. ఇంకా చెప్పినా మా సువార్తలో నాకే ప్రత్యక్షంగా, నాకే వ్యక్తిగతంగా మోషన్స్ కొండ మీద అయిపోతా ఉంటే ఆకులతో తుడుచుకుని కిందకి దిగే వరకు నీళ్లు లేవండి. సువార్త కొరకు ఎన్ని కష్టాలు. వెళ్ళిపోవాలి అక్కడికి. ఒక కరెంటు తీగను పట్టుకొని వెళ్ళిపోయి ఒక ఊరు, మరి సతీష్ బాబు ఏదో ఊరి పేరు గుర్తుందా, అదేదో ఒక కరెంటు తీగ ఏదో పైన ఉంటుందో లేదు ఊరని వెళ్ళిపోయి ఉండు కరెంటు తీగ కట్టుకొని సగం దూరం 7 వెళ్ళాము. 7 సృహత పడిపోయండి. చుట్టూ తుప్పలండి, ఆక్సిజన్ లేదండి. పెద్ద చెట్లు అయితే గాలి వస్తుంది, రొప్ప అయితే ఆక్సిజన్ రాదు. ఇక్కడ కొండ ఎక్కుతున్నాం. 7 వాటర్ బాటిల్ కొనుక్కున్నాం, అయిపోయి దారి కింద దాహం వేసేస్తుంది. ఒక బంగిలిపల్లి మామిడి చెట్టు దొరికింది, కొనుక్కున్నాం, తిన్నాం. ఎంతసేపు తినేస్తాం, పళ్ళన్నీ పులిసిపోతున్నాయి. ఇక ఓపిక లేదు. నేను శ్రోతప్పి జారిపోయా. నా వెనకాల ఒక బ్రదర్ అన్నాడు, సత్యబాబు అని ఉన్నారు, ఆయన రావాలి, యాక్చువల్గా వాళ్ళకి కూడా క్రిస్మస్ జరుగుతుంది అన్నాడు. అన్నయ్య, మనం 7 చచ్చిపోతున్నాం కదా అన్నయ్య, నువ్వు మేము ఏమన్నా తిడతామని, నువ్వు తీసుకొచ్చి చంపేస్తామని అంటావని నువ్వేం మమ్మల్ని ఏమంటలేదు, కానీ మనం 7 ఇక్కడ ప్రాణం విడిచిపెట్టబోతున్నాం అని చెప్పేసి అన్నాడు. పర్లేదన్నయ్య, బ్రతికితే ఊరు ఎక్కడుందో చూసి వచ్చేద్దాం, చచ్చిపోతే 7 ఇక్కడే. ఇట్ ఈస్ ట్రూ, ఇది సత్యం. దేవుని కొరకు ఇలాంటి పరిస్థితి. మేము కాసేపు సేద తీరం, నేనైతే కిందకి తోలిపోయాను. అక్కడే కొండ శిలువలు ఉంటాయి, కొండ శిలువలు అది అక్కడే తాగుతాయట. పైన కొండ శిలువలు ఉంటాయి, కింద నీటి పక్కన ఒడ్డుల్లో ఉంటాయట. డేంజరస్ పాయింట్. మొత్తానికి 7 వెళ్ళాం, చూసి వచ్చాం. తర్వాత 40 మంది నా గ్రామానికి నడిపించాం. దేవునికి స్తోత్రం. 40 మంది. కొత్త బండి ఒక ఆయన ప్రవీణ్ రెడ్డి అని మా ఫ్రెండ్, ఫేస్బుక్లో ఫ్రెండ్, కొత్త బండి కొనిచ్చాడండి. ఆయన వస్తున్నాడు సువార్తకి, నా దగ్గర డబ్బులు లేవు, 40,000 రూపాయలు కావాలి. బండి అమ్మేశాను. ఇంత మా వాళ్ళ దగ్గర పెట్టి, అన్న నాకు డబ్బులు కావాలి, ముందు సువార్త జరిగిపోవాలి. కొత్త బండి అండి, 3 నెలలు వాడాను, అమ్మేశాను. ఆ డబ్బులు పెట్టుకుని సువార్త 3 బళ్ళు అమ్మేసాను సువార్త కోసం. 3 బళ్ళు అమ్మేసాను, నాకున్న పేదరికంలో కూడా. మరలా చెప్తున్నాను, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ బాధ్యత నీపై నాపై ఉంది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఈ బైబిల్ ఇట్టుకొని వెళ్తే కొన్నిసార్లు పాస్టర్ గారులు మిమ్మల్ని నిందించవచ్చు. ఈవిడి పాస్టర్ అయిపోయింది, ఈడు పాస్టర్ అయిపోయాడు, ఈడి సేవకి అయిపోయాడు, మా విశ్వాసాల దగ్గరికి వెళ్ళిపోంటారు. డోంట్ కేర్. ఎక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకుండా, అలాగని క్రైస్తుల దగ్గరికి వెళ్ళిపోయారు కనుక మీరు క్రైస్తుల దగ్గరికి వెళ్ళి ఏం వాక్యం చెప్పలేరు.
ఎక్కడ సువార్త లేదో వాళ్ళను కనుగొని వాళ్ళను ఆహ్వానించి సువార్తను ప్రకటించండి. ఈ వాక్యాన్ని మనము నెరవేర్చిన వారమై అవుతాము. పరలోకంలో స్వర్ణాక్షరాలతో మీ పేరు లిఖించబడుతుంది. ఏసీ రూములకు అలవాటు పడిపోకండి. ఏసీ రూములకు అలవాటు పడిపోకండి అంటే ఏసీలు కొనుక్కోద్దని చెప్పట్లేదండి. దేవుని పని మొదలు పెడితే అది కొండైనా గుట్టైనా సిటీ అయినా పర్వతం అయినా కూడా అక్కడికి మనం వెళ్ళాలి. అప్పుడు దేవుడు నిన్ను గుర్తిస్తాడు, నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఆయన రాజ్యంలో కాస్తంత చోటు మనకు కూడా దొరుకుద్ది. అండ్ ఈ క్రిస్మస్ ఇక్కడ మనం ఏం చేసేయలేం, కానీ అసలైన క్రిస్మస్ అక్కడ చూస్తామండి. పనికి రాని ఈ జీవితాలను నేను ముగిస్తున్నాను ఒకే ఒక్క మాట. 90వ కీర్తన చెప్తుంది, మన యొక్క జీవితం ఎంత 70, కొంచెం ఎక్స్ట్రా 80 అండి. ఇంకా మంచి కొన్ని బిరుదులు ఉన్నాయండి. గడ్డి పువ్వు, ఆవిరి, నీటి బొడ. మామూలు బిరుదులు ఏంటి ఏమన్నానే, రెవరెండ్, డాక్టరేట్, ఇది కదా ఇది. మనుషుడికి బైబిల్ ఇచ్చిన బిరుదు ఏంటి? నీటి బుడగా, ఆవిరి, గడ్డి పువ్వు. ఇలాంటి పనికి రాని పేర్లు కలిగినటువంటి మనము ఎవరైతే సువార్తను ప్రకటించుకున్న ఆత్మలను రక్షిస్తారో ఈ క్రిస్మస్లో, దేవుని పిల్లలారా, విశ్వాసులారా, నేను మరలా చెప్తున్నాను, ఛాలెంజింగ్గా చెప్తున్నాను, మీరందరూ సువార్తను ప్రకటించండి. మీరు పాస్టర్లు అవ్వని చెప్పట్లేదు, పాస్టర్ గారు అయిపోయిన చెప్పట్లేదు, కానీ సువార్తకులు మాత్రం అవ్వండి సుమా. మీరు సువార్త చేయకుండా చచ్చిపోతే ఏమీ ఉపయోగం లేదు. ఇంతకాలం ప్రభుని నమ్ముకొని ఉపవాసాలు చేసేసి కన్నీరుగా ఏమీ ఉపయోగం లేదండి. సువార్తను ఎవడైతే ప్రకటిస్తాడో వాడు దేవుని చేత గుర్తించబడతాడు. జీవ గ్రంథములు వారి పేరు లిఖించబడి ఉంటుంది. ఈ గడ్డి పువ్వు ఇక్కడ మనం కదా పరలోకానికి వెళ్తాం కదా, పరలోకానికి అలా ఎంటర్ అయిన వెంటనే సీన్ ఎలా మారిపోద్ది తెలుసా? ఈ గడ్డి పువ్వుగా పిలవబడినటువంటి మనం, విలువ లేనటువంటి మనకు అక్కడికి వెళ్ళగానే పరలోకపు దేవదూతలు ఇరుపక్కల నిలబడి స్వాగత గీతాన్ని పాడుకుంటూ ప్రభుని యేసు వద్దకు తీసుకుని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, సర్వలోకములో ఉన్న పరిశుద్ధులందరినీ అక్కడ మనం చూసేస్తాం. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన పొడిచిన వారిని చూసేస్తామంట. ఈ పరిశుద్ధులతో పాటు ఆయన ఎవరెవరు పొడిచాడు, ఎవడెవడు కొట్టాడు అన్ని కూడా మనం చూసేస్తాం. అన్నీ జరుగుతాయి. ఒక్క మాట చెప్తున్నాను, నశించిపోతున్న లోకానికి నీవు ఒక దివిటీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ క్రిస్మస్లో నశించిపోతున్న ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం. వాళ్ళ మధ్య నువ్వు వెలుగుతున్నటువంటి, కాసేపు ఉన్న తర్వాత మనకి క్యాండిల్స్ ఇస్తారు, వెలిగిస్తాం, క్యాండిల్ బాగా వెలిగించేస్తాం, మధ్యలో కాసేపు ఆరిపేస్తాం, మిగిలిపోయిన మొక్క ఒకటి ఉంటుంది కదా, మిగిలిపోయిన మొక్క, ఆ మొక్కగా నువ్వు మారిపోవాలి. దేవునికి స్తోత్రం. సగం క్యాండిల్ వెలిగిన తర్వాత అమ్మ ఈసారి మీ క్యాండిల్ అన్ని ఆపిండి అమ్మ, ఎదురు వాళ్ళకి అంటించకండి అమ్మ అని చెప్తారా? మిగిలిపోయిన మొక్క ఉంటుంది కదా, ఆ మొక్క నీ జీవితాన్ని పెట్టుకో. ఇది నా జీవితం, ఈసారి నేనే వెలగాలి. ఐ వాంట్ టు బర్న్ ఫర్ క్రైస్ట్. నేను క్రీస్తు కోసం మండించబడాలి. అనేక మందికి ఈ వార్తను అందించాలి. నీ వంతు నువ్వు పని చేయగలవా? ఈ క్రిస్మస్ సందర్భంగా నీ వంతు నువ్వు క్రీస్తుని ప్రకటించగలవా? లేకపోతే ఆ 4 గోళ్ల మధ్య, సంఘం అనే 4 గోళ్ల మధ్య అలాగే మగ్గిపోయి చచ్చిపోతావా? ఆలోచన చేసుకోండి. నేను ఒక మాట చెప్పనా, నేను పాస్టర్ గారినే, కానీ నా సంఘంలో ఒకటి చెప్తా, మీరు సువార్త ప్రకటించకుండా ఏదో నేను చెప్తుంటే మీరు స్టోరీ వినేసి కాసేపు కూర్చొని పరిశుద్ధం మేము ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. సువార్తను ప్రకటించాలా? పాస్టర్ గారు బాప్తిసం ఇస్తాము, మేము ఇస్తామండి. విశ్వాసులే ఎంతమంది విశ్వాసం లేదు ఇక్కడ? సంఘాలకు వెళ్ళేవాళ్ళున్నారు కదా, పాస్టర్ గారు అని ఇస్తారు బాప్తిసం, మీరు కానీ తీసుకుంటారా? చచ్చిపోతే ఎవరు బాధ పెట్టాలా? మీరు బాప్తిసం పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవన్నీ మళ్ళీ మీ పిల్లలకి బారసాలు ఇవన్నీ పాస్టర్ గారే చేసేయాలా? నువ్వు బాప్తిసం తీసుకున్న రోజు నుంచి పెళ్లి చేసేసుకొని పిల్లలు కనేసి మనవాళ్ళు ఎత్తేసుకొని ఆఖరికి అయిపోతే మళ్ళీ పాస్టర్ గారు మళ్ళీ నేను పెట్టిలో పెట్టేయాలా? అప్పుడు దాకా నువ్వు ఎలా ఉండిపోయావు చెప్పండి? ఎలా ఉండిపోయారు? విశ్వాసగానే ఉండిపోయావు. ఏమైనా ఉపయోగం ఉందా? చదువుకున్నవాడు ఏదో ఉద్యోగం చేయాలి కదండి, తెలుసుకున్నవాడు యేసు కోసం ప్రకటించాలి కదండి, యేసు కోసం ఎరిగినటువంటి నీవు సువార్తను ప్రకటించుకుని ఆత్మను రక్షించాలి కదండి. ఈ క్రిస్మస్లో ఒక ఛాలెంజింగ్ వర్డ్ తెలుసా? ఈ రోజు నుంచి నేను క్రీస్తుని గూర్చి నేను మండించబడి నేను కూడా 4 మాటలు యేసు కోసం నేను ప్రకటన చేస్తాను. నీకు ఉన్న ఓపిక బట్టి నువ్వు చెయ్యి. మాలాగా కొండలెక్కేయమంటలే, మాలాగా దూరాలు దేశాలు పొమ్మంటలే. నేను చెప్పనా, 30,000 రూపాయలు అప్పు చేసిన మొదలెట్టిన సువార్త
ట్రైన్లో ప్రయాణం చేస్తాం, బస్సుల్లో ప్రయాణం చేస్తాం, కాలినడక ప్రయాణం చేస్తాం, బండి మీద ప్రయాణం చేస్తాం, వ్యాన్ల మీద ప్రయాణం చేస్తాం, విమానాల మీద కూడా మా టీము ప్రయాణం చేసింది వేరే దేశానికి. దేవునికి స్తోత్రం. ఎవడు కష్టపడి పని చేస్తాడో వాడిని దేవుడు దీవిస్తాడు. అనేక ప్రాంతాల్లో మాది కాని ప్రజలు, మాకు తెలియని ప్రజల మధ్య దేవుడు మమ్మల్ని తోడుకొని వెళ్ళాడు. అలాంటి పరిస్థితులకు మీరు కూడా వెళ్ళాలి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక దివిటిగా వెలిగించబడండి, క్రీస్తుని ప్రకటించండి. వారి జీవితాల్లో కూడా ఇలాంటి క్రిస్మస్లో వారిని మీరు కూడా కూర్చోబెట్టండి. అలాంటి ఛాలెంజింగ్ లైఫ్ మనం అనుభవిద్దాం. దేవుడి మాటలను దీవించిన గాక. ఒక్కసారి తల్ల వంచండి. చిన్న మాట ప్రార్థన, చిన్న మాట ప్రార్థన. ఒక్కసారి. హల్లెలూయా. ఒక్క చిన్న తీర్మానం తీసుకోగలరా ఈ మంచి క్రిస్మస్లో మీరు? నిజమే దేవా, ఇంతకాలం నేను 4 గోళ్ల మధ్య మరుగున పడిపోయి ఉన్నాను. మీ కొరకు ప్రకటన చేయాలనేటువంటి ఆలోచన రాలేదు. దైవ సేవకులు చెప్తుంటే వినడమే తప్ప ప్రకటించాలనేటువంటి ఆలోచన రాలేదు. కానీ ఈ రాత్రి నాతో మీరు మాట్లాడారు ఈ క్రిస్మస్లో. నిజమే దేవా, నేను కూడా సువార్తలో నా పాదాలు నడవాలి, నా నోరు మాట్లాడాలి, నేను పాడాలి, నీకోసం వెలిగించబడాలి. నా కొరకు వచ్చారు, నన్ను రక్షించుకున్నారు. నేను మాట్లాడాలి, మరి కొంతమందిని రక్షించాలి దేవా. అలాంటి మంచి తీర్మానాన్ని ఈ రాత్రి మీరు ఇక్కడ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను మీకంటే గొప్పవాడిని కాదు, మీకంటే గొప్ప ఆలోచన పరుని కాదు, మీకంటే తెలివైన వాడిని కాదు. కానీ దేవుడు నాకేది నేర్పించాడో దానికి నేను కమిట్ అయి నేను పనిచేస్తున్నాను. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమైతే ఈ రాత్రి ఒక మంచి తీర్మానంతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అదేంటో తెలుసా? పాపులను రక్షించడానికి నీవు కూడా ఈ రోజు నుంచి నడవాలని నేను కోరుకుంటున్నాను. పాపులను రక్షించడానికి నీ నోరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. పాపులను రక్షించడానికి నీ జీవితం ఒక మంచి సాక్ష్యంగా బయటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నీ నాలుక సడలించబడునుగాక, మంచి వర్తమానము నీలో నుండి బయటికి వెళ్ళునుగాక. నీ మాట ద్వారా నశించిపోతున్న అనేక జనాంగము రక్షింపబడుదురుగాక. దేవుని ఆత్మ నిన్ను కమ్ముకొనుగాక. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించునుగాక. నిన్ను అనేక మంది అన్య జనుల మధ్య దేవుడు నిన్ను వాడుకొనుగాక. ఆత్మ స్వరూపుడైన దేవుడు నీ ద్వారా ప్రజలలో కార్యములు జరిగించునుగాక. పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రతి ఒక్కళ్ళం కోరుకుందాం ఈ రాత్రి. దేవా, అల్పుడను, అయోగ్యుడను, మీరు నాకు నేర్పించిన మాటలు కొన్ని మేము మాట్లాడుకున్నాం ఈ రాత్రి. నిజమే తండ్రి, 4 గోళ్ల మధ్య మేము ఉండిపోతున్నామేమో. కాదు, ఈ రాత్రి నుంచి మేము కూడా ప్రయాణం చేసి ఎలా అయితే ఇదిగో మంద కాపర్లు చక్కని పాటలు పాడుకుంటూ మీ నామను స్తుతించుకుంటూ మిమ్మల్ని దర్శించుకున్నారు. 2 సంవత్సరాలు ఒక నక్షత్రాన్ని పెట్టుకొని రాత్రులు ప్రయాణం చేసి ఎలా అయితే ఆ జ్ఞానులు మిమ్మల్ని కలుసుకున్నారో, ఎలా అయితే మీ ముఖాన్ని దర్శనం చేసుకున్నారో, ఈ రాత్రి మేము కూడా ఓపికతో ప్రయాణం చేసి ఏదో ఒకరోజు నిత్య రాజ్యమైన ఆ స్వర్ణ రాజ్యానికి మేము కూడా వారసులమై మీ ముఖాన్ని ముఖాముఖిగా దర్శించుకోవాలని ఆశపడుతున్నాం. బాబు, మమ్మలను వాడుకోండి, ఆత్మతో నింపండి. ఈ మాటలు విన్న సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. వేదిక మీద ఉన్న సువార్థికులను, దైవ సేవకులను, దైవ సేవకురాండ్రను, సువార్థికులను, క్రిందున్న విశ్వాస బృందాన్ని మీరు దీవించండి. మేలులతో తృప్తిపరచండి. స్థానిక సంఘ కాపర వర్జులు, ఇదిగో మా స్నేహితులు, హితులు రెవరెండ్ శ్రీ సంతోష్ గారిని, వారి పరిచర్యను అభివృద్ధి చేయండి ప్రభువా. ఇదిగో మరి సర్పంచ్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా త్వరలోనే ఆ స్థలాన్ని దేవుడు వారికి అనుగ్రహించునుగాక. ఆత్మతో నింపండి, ఆయనతో మీరు మాట్లాడండి, కనికరాన్ని చూపించండి.
ఈ సువార్తమానాన్ని ఆగిపోకుండా ఈ దినం నుంచి మేము భుజం మీద భారం వేసుకొని మోయడానికి సహాయం చేయమని కోరుకుంటూ త్వరలో రాబోచిన యేసు మీ నామాన్ని బట్టి వేడుకొంచున్నాం తండ్రి. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.